మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 12, 13వ డివిజన్లలో అధికార పార్టీ నాయకుల అండతో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు. సర్వే నెంబర్ 6328 నుండి 6339 వరకు గల గౌతమ్ నగర్లలోని ప్రభుత్వ భూమిలో కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కబ్జాలు చేస్తున్నారని బోడుప్పల్ నగర ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో 12వ డివిజన్ ఇన్ఛార్జి చంటి శ్రీనివాస్ డివిజన్ నాయకులతో కలిసి ప్రభుత్వ భూముల అక్రమాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతమ్ నగర్, దేవేందర్ నగర్, అంబేద్కర్ నగర్, రాజీవ్ నగర్ కాలనీలలో 1000 గజాల స్థలాలను కబ్జాలు చేస్తూ బహిరంగంగానే అమ్మకాలు చేస్తున్నారని, వీటిపై బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకులు తలొగ్గి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సంబంధిత వాళ్ళ మీద కేసులు పెట్టాలని మేము కోరుతున్నాం. ఇది 1000 గజాలు కబ్జా అవుతుంది. 3 సార్లు కూలినా కానీ మళ్ళీ ఇగో కంప్లైంట్లు ఇస్తారు, అక్రమ నిర్మాణాలు కడుతూనే ఎవరు, ఇది మళ్ళీ వాళ్ళకు సొంతం అయిపోతుంది. కాబట్టి దీని మీద కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతూ, ఇగో ఏం లేదు, ఒక బాత్రూంలోకి ఇల్లు కట్టి కరెంట్ మీటర్ పెట్టి దాంట్లో ఎవరు ఉండరు, దాన్ని మాత్రం ఒక నెల అయితే ఏదో మళ్ళీ పేద ప్రజలకు అమ్మేస్తారు. అది ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలని మీ ద్వారా ఇక్కడ ఉన్న నాయకులు చేస్తారు. కాబట్టి దీన్ని అక్రమమని, ఇది అక్రమమా సక్రమమా అని తహసీల్దార్ గారు విచారణ చేసి దీన్ని చర్యలు తీసుకోవాలని రోజు ఈ 12, 13 డివిజన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై గత 3 నెలల నుండి మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి చెప్పిన స్పందన లేకుండా పోతుంది. మేము చెప్పిన రోజు వస్తున్నారు, వచ్చి తూమంత్రంగా గులగొడుతున్నారు, అదే రోజు రాత్రి మళ్ళీ ఇల్లు కడుతున్నారు. అక్రమాలకు గవర్నమెంట్ అధికారులకు ఏమి ములాఖాతు ఉందో మాకు తెలియటం లేదు. కాబట్టి గత 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అక్రమ నిర్మాణం, అది ఎవరు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ చెప్పినా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినా, బీజేపీ వాళ్ళు చెప్పినా, లాస్ట్కు సిపిఎం సిపిఐ వాళ్ళు చెప్పినా ఇక్కడ అక్రమ నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకుంటుండే. మా పార్టీ అంత నిబద్ధతగా పనిచేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము చెప్పిన సాయంత్రానికే మళ్ళీ ఇండ్లు కట్టిస్తున్నారు. ఇండ్లు కట్టిస్తే ఆఫీసర్లను అడిగితే ఏం చేయాలి సార్, అక్కడ మేము కూలగొట్టి వస్తున్నాం, కడతనేవారు మళ్ళా అని చెప్పి దానికి ప్రోత్సాహం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల, మరి ఇంకెవరు? అధికార పార్టీ నాయకులు ఉంటేనే ఆఫీసర్లు భయపడతారు, వేరే వాళ్ళకైతే ఎవరికి భయపడరు. కాబట్టి మొన్న ఈ ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ఇలా 11వ తారీఖు 2 సార్లు ఆర్డీఓ గారు వచ్చారు ఇక్కడికి. 2 సార్లు ఆర్డీఓ గారు వచ్చినాక కూడా ఇంట్లో అట్లానే నిలబడిపోయినాయి. ఆయన వచ్చిన రోజు తూమంత్రంగా గులవుతుంది. ఆయన వచ్చి 3-4 రోజులు, శనివారం నాడు కూడా వచ్చి ఆర్డీఓ గారు వచ్చిపోయారు. ఆయన ఒక్క ఇల్లు గులగొట్టలేదు, అంటే గులగొట్టలేదు. నిన్న మొన్న అక్రమాలు జరిగిన ఇండ్లు కొట్టలేదు. 6 నెలల క్రితమో 7 నెలల క్రితం కట్టిన ఇండ్లను మాత్రం గులగొట్టారు. ఒక 6 నెలలు 7 నెలల క్రితం కట్టిన ఇండ్లను మాత్రం 2 ఇండ్లను గులగొట్టిపోయారు. అంటే ఆర్డీఓ గారు వచ్చి 2 ఇండ్లు గులగొట్టాలని వాళ్ళు రాసుకున్నట్టు ఆ 2 ఇండ్లు గులగొట్టారు. రెగ్యులర్ జరుగుతున్న అక్రమాలు మేమేమంటున్నాం, ఈడ నిజంగా ఎవరైనా అప్పుడు ఈ లేఅవుట్ చేసి 78, 80లోనో చేసిరా లేఅవుట్, అప్పుడు కొన్నోళ్ళు ఎవరైనా కట్టుకుంటే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఈడ కొంతమంది దళారులు, అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మేము అంటలేం, ఎవరైతే దళారులు ఉండి అక్రమంగా జాగాలను కబ్జా చేసి కట్టిస్తారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే పేద ప్రజలకే అమ్ముతారు, మళ్ళీ పేద ప్రజలే బాధలు పడుతారు. ఈ దళారులు అమ్ముకుంటారు, సపరేట్గా వెళ్ళిపోతారు. దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం. ఇబ్బంది పడే అవసరం, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కాయ కష్టం చేసుకొని 10 పరకొని సంపాదించుకొని తీసుకొచ్చి ఈ దళారుల చేతిలో పెట్టి మోసపోతున్నారు. దళారుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఈ దళాలను అరికట్టాలి, కట్టే వాళ్ళని కాదు, ఇక్కడ అమ్మే వాళ్ళని వాళ్ళపైన కేసు పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇది ముఖ్యంగా దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు కూడా ఆలోచన చేసి వీళ్ళని అరికట్టాల్సిందిగా కోరుతున్నాము.